మొదటి మాటగా యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో పలుకుతున్నటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించండి. లూకాసు సువార్త 23వ అధ్యాయము 24వ వచనం. ఫాదర్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, జస్ట్ ఫర్గివ్ దెమ్. యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో పలికిన మొదటి మాట, అక్కడ ఉన్నటువంటి రాణువారు, ప్రధాన యాజకులు, ఆ తర్వాత యెరూషలేము సంబంధించినటువంటి కాపురస్తులు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. చూడండి, ఒక మనిషి యొక్క మొదటి మాటలు చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మన బిడ్డలు, మన పిల్లలు అప్పుడప్పుడే నత్తిగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు పదే సార్లు చెప్పించుకుని మనం వింటూ ఉంటాం. మరలా చెప్పరా అని. మొదటి మాటలు ఎంత ప్రాముఖ్యమో చివరి మాటలు కూడా మనిషివి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మన పెద్దలు, మన తాతయ్యలు ఎవరన్నా చనిపోతున్నప్పుడు చివరి టైంలో, ఆఖరి గడియల్లో మంచం చుట్టూ అందరూ చేరతారు. ఎందుకు తెలుసా? ఎక్కడ ఆస్తి, డబ్బులు ఎక్కడ పెట్టాడో, వీలునామాలు ఎక్కడ దాచాడో, ఎవరికి ఈ ఆస్తి ఇవ్వబోతున్నాడో అన్నీ చెప్తాడని చాలా శ్రద్ధగా ఆయన మాటలు వింటాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క చివరి మాటలు, మొదటి మాటల గురించి అయితే మనం అంతగా చూడం, కానీ సర్వమానవాళ్ళని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి సిలువలో పలుకుతున్నటువంటి ఆ మాటల ద్వారా మన జీవితం అనేక సమస్యలకు పరిష్కారం ఉంది. మన ఆధ్యాత్మిక జీవితాలకి ఎంత ఆశీర్వాదకరం, ఎంతగానో మన దేవునికి దగ్గరగా మనం చేరతాం. ఈ సిలువ మాటలు మనం ధ్యానం చేయడం ద్వారా దేవునికి దగ్గరగా మనం చేరతాం. దేవుని నుంచి గొప్ప అద్భుతాలు మనం పొందుకోగలుగుతాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సిలువలో మాట్లాడేటువంటి ఆ యొక్క వెసులుబాటు సిలువ మీద లేదండి. వాస్తవానికి ఆయన్ను అత్యంత క్రూరంగా హింసిస్తున్నారు. చాలా సిలువ శిక్షలు, చాలా మరణ శిక్షలు ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ సిలువ శిక్ష చాలా భయంకరమైనటువంటి మరణశిక్ష అండి. మనకి కొన్ని మరణశిక్షలు తెలుసు. ఉరి తీయటం, ఆ తర్వాత షూటింగ్ ఆర్డర్స్ తెలుసు, ఆ తర్వాత ఇంకా రకరకాలైనటువంటి ఆ మరణశిక్షలు ఉన్నప్పటికీ ఈ యొక్క మరణశిక్ష, సిలువ శిక్ష ఫోనీషియన్స్ ద్వారా, అది 300-400 సంవత్సరాల మధ్య ఈ యొక్క భయంకరమైనటువంటి మరణశిక్షను వారు కనిపెట్టారు. వారిని ఏం చేశారంటే, రోమియోలు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. రోమా ప్రభుత్వం వారు దాన్ని సిలువ శిక్షను వారు అడాప్ట్ చేసుకున్నారు. వారు కూడా ఈ శిక్షలు వేస్తుంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటలు నిజంగా ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే సిలువ మీద ఆయన 3 మేకుల మీద ఆయన నిలబడ్డాడు. జస్ట్ 3 మేకుల ద్వారా. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ మేకులు, ఇక్కడ ఈ మేకులు చూస్తున్నారు కదండి, ఈ మేకుల మీద ఆయన నిలబడ్డాడండి. వాస్తవానికి చాలామంది అనుకుంటారు మేకులు ఇక్కడ అరిచేతిలో దింపారు అనుకుంటారు చాలామంది. కాదు, వాస్తవానికి ఈ ప్రాంతంలో దింపారండి. ఈ ప్రాంతంలో దింపితేనే ఆ మేక అలా ఉంటుంది సిలువకి. లేకపోతే ఈ ప్రాంతంలో ఏదైనా ఎముకలు ఉండవు, అరిచేతులు ఏదైనా ఎముకలు ఉండవు. కాబట్టి మనిషి ఆ సిలువ మీద నిలబడలేడు. అందుని బట్టి ఈ ప్రాంతంలో కొట్టారు. మీరు ఆలోచన చేయండి, ఈ ప్రాంతంలో ఒక మేకు దిగ్గొట్టబడిందంటే ఎంత భయంకరమైనటువంటి పెయిన్ ఉంటుందో మీరు ఆలోచన చేయండి. ఆ మేకుల మీద నిలబడ్డాడు. వాస్తవానికి ఆ కింద ఒక చెక్క లాంటి ఉంటుంది అనుకుంటారు, చెక్క మీద నిలబడ్డాడు అనుకుంటారు. చెక్క ఏమి లేదండి, ఆయన కాళ్ళ మీద నిలబడతా ఉన్నాడు. ఒక్కసారి ఊపిరి పీల్చుకోవడానికి, ఊపిరి వదలడానికి ఎంత శ్రమ పడాల్సి వస్తుందో తెలుసండి. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనకి చనిపోవడానికి ఒక రీజన్ ఏంటంటే, శ్వాస అందక చచ్చిపోయాడనేటువంటి విషయాన్ని కూడా శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. కార్డియాక్ అరెస్ట్ అని చెప్తారు. ఆ తర్వాత శ్వాస సరిగ్గా ఆడకపోవడం ద్వారా శరీరంలో జరిగిన మార్పులు ఏంటంటే, పెరికార్డియం అనేటువంటి ఆ ప్రాంతంలో రక్తము నీరు చేరిపోవడం ద్వారా రక్తం బాగా పలచగా ఉన్నటువంటి రక్తం బాగా చిక్కగా అయిపోయి శరీర భాగాలకి రక్తం అందట్లేదు. రక్తం వెళ్ళకపోయేసరికి గుండె ప్రెషర్, ఆ హార్ట్ విపరీతంగా పంప్ చేయడం మొదలెట్టింది. తద్వారా ఆ గుండె ఆగిపోయింది అనే విషయాన్ని శాస్త్రవేత్తలు, ఈ రోజున మెడికల్ వైద్యం చెప్తున్నటువంటి మాట అది. సో ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మాట్లాడినటువంటి ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు నోరు తెరిచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 7 మాటల్లో ఆయన 3 మాటలు ఇతరుల గురించి మాట్లాడాడు. ఆయన తన గురించి తను మాట్లాడుకోలేదు. మిగతా 4 మాటలు ఆయన గురించి, తండ్రితో ఆయన మాట్లాడాడు. మొదటి మాటగా, తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. వాస్తవానికి ఆయన మరణ శిక్షను, ఆయన యొక్క బాధను ఈ సృష్టి కూడా జీర్ణించుకోలేకపోయిందండి. సృష్టి కూడా చూడలేకపోయింది. మమ్మల్ని కలుగు చేసిన సృష్టికర్త ఇంత వేదన అనుభవిస్తున్నాడు. ఒక విషయాన్ని మీరు గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు వారు సంపూర్ణ మానవుడు, ఆయన సంపూర్ణ దేవుడు. ఆయనలో దైవత్వం ఉంది, ఆయనలో మానవత్వం ఉంది. ఈ శ్రమల నుండి కూడా యేసయ్య
ఆయన శరీర రూపానే ఈ శ్రమలను కూడా అనుభవించాడు. ఆయన దైవత్వంతో ఉండి ఈ యొక్క శ్రమలు అనుభవించలేదు, కానీ ఒక మానవుడిగా లేకపోతే ఒక శరీర మాంసాలు కలిగినటువంటి వ్యక్తిగానే ఆ యావత్ బాధను ఆయన అనుభవించాడు. వాస్తవానికి దాహం అని అరుస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క నోటికి ఒక చిరక అందిస్తారు. ఆ చిరకలో ఒక మత్తు పానీయం ఉంది. ఆ మత్తు తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే కొంత నొప్పులకి నివారణ కలుగుతుందని ఆ చిన్న యాసిడ్ లాంటిది ఆ పానీయాన్ని ఇస్తారు. ప్రభు దాన్ని కూడా తీసుకోలేదండి. ఎందుకంటే నేను యావత్ బాధను అనుభవించాలి, మనుషులు పొందుతున్న యావత్ బాధను అనుభవించాలనే ఉద్దేశంతోనే ఆ చిరక కూడా తీసుకోలేదు. ప్రజలు అందరూ కూడా భయంకరమైన రీతిలో ఆయన బాధిస్తున్నారు. సో లాస్ట్ సండే మనం మట్లాదివారం జరుపుకున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన యెరూషలేముకి ట్రయంఫుల్ ఎంట్రీ, గొప్ప ఎంట్రీ ఇచ్చాడు. ఆయన ఒక రాజుగా ఆ యెరూషలేము ఆ వీధుల్లోకి వచ్చినప్పుడు ప్రజలందరూ ఏమని యేసుని ఆరాధించారు? హోసన్నా హోసన్నా, దావీదు కుమారుడికి జయము, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానం కలుగునని హోసన్నా జయం, హోసన్నా హోసన్నా అని వారు ప్రభువుని గణపరిచారు. కానీ ఆ ప్రజలే, ఏ ప్రజలైతే హోసన్నా అన్నారో ఆ ప్రజలే అతనికి సిలువేడి, అతనికి సిలువేడి, యేసుకు సిలువేయండి అని వారు కోరుకున్నారు. అలా కోరుకున్నారు. ఆ ప్రజలను చూసి యేసుక్రీస్తు ప్రభు వారిని 600 మంది సైనికులు, గెత్సెమనే వనానికి వచ్చినటువంటి వారు 600 మంది సైనికులు యేసుక్రీస్తు ప్రభుల్ని ఆయన్ని కొడుతూ ఈడ్చుకుంటూ 12 గంటల్లో 6 న్యాయస్థానాల ముందు నిలబెట్టారండి. ఏమంటే ఎక్కడైనా చూస్తాం ఇది? ఒక ముద్దాయిని, ఒక క్రిమినల్ని, ఒక టెర్రరిస్ట్ని ఈ ప్రపంచంలో ఎవరిని తీసుకోండి, ఒసామా బిన్ లాడెన్ లాంటి వాడిని తీసుకోండి, లేకపోతే సద్దాం హుస్సేన్ లాంటి వాడిని తీసుకోండి, లేకపోతే కసబ్ లాంటి వాడిని తీసుకోండి. భారతదేశంలో ముంబై ఆ బాంబు దాడుల్లో దొరికేశాడు కసబ్, అనేక మంది చంపాడు. వాడిని కూడా ఒక్క రోజులో ఏమంటే 6 స్థానాల ముందు ఏ ఒక్కరు కూడా నించోబెట్టరండి. ప్రపంచంలో కరడుగట్టినటువంటి ముద్దాయిలు కూడా ఒక్క రాత్రిలో 6 న్యాయస్థానాల ముందు నిలబెట్టరు, కానీ మన ప్రభుని నిలబెట్టారు. అన్యాయపు తీర్పు తీర్చారు ప్రభుకే. ఇన్ని ఘోర కార్యాలు చేస్తున్నారండి. యేసుక్రీస్తు ప్రభుని 600 మంది కూడా కాండ్రించి ఆయన ముఖం మీద ఉమ్మ వేశారు. ఆయన ముఖానికి గుడ్డ కట్టి ముసుగేసి గుద్దుతూ, పిడిగుద్దుల చేత పడాపడామని గుద్దుతూ, నిన్ను ఎవరు గుద్దారో ప్రవచించు, నిన్ను ఎవరు కొట్టారో చెప్పు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుని ర్యాగింగ్ చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుని హింసిస్తున్నారు, మాటల ద్వారా హింసిస్తున్నారు. ముళ్ళ కిరీటాన్ని పెడతా ఉన్నారు. ముళ్ళ కిరీటం పెట్టడం మాత్రమే కాకుండా ఆ ముళ్ళ కిరీటం పెట్టిన తర్వాత కర్రలతో ఆ తలను కొడతా ఉన్నప్పుడు ఆ ముళ్ళు దిగిపోతా ఉన్నాయండి. ఆ ముళ్ళు దిగిపోతా ఉన్నాయి. మీరు చూస్తున్నారు ఈ మేకును యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ ప్రాంతంలో కొట్టడం జరిగింది. ఎంతో రక్తస్రావం అయిపోతా ఉంది. ఇంకో విషయం చెప్పి నేను ముందుకెళ్తాను. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభుని కొరడాలతో కొట్టారండి. చాలా భయంకరమైన కొరడాలు అవి. ఒక్కొక్క కొరడాకి ఏమంటే చివర ఎలా ఉంటాయంటే మన ఇనుము బాల్స్ లాంటివి ఉంటాయి. ఇనుము బాల్స్ లాంటి ఎంతంత గుళ్ళు లాంటివి ఉంటాయి. అంత మాత్రం దాని చివర కొక్కాలు లాంటివి, గాలపు ముళ్ళు లాంటివి, ఎముకలు ముళ్ళుతో తయారు చేసిన గాలపు ముళ్ళు ఉంటాయి. ఒక్క దెబ్బ పడేటప్పటికి వాస్తవానికి ఒకలా ఇలా రాటతో యేసుక్రీస్తు ప్రభువాన్ని ఇలా కట్టేస్తారు. కట్టేసిన తర్వాత వేళ్ళ మీద, టోస్ మీద ఆయన నిలబడాలి. ఈ టోస్ మీద ఆయన నిలబడినప్పుడు ఆ వ్యక్తి అటు ఇటు కదలకుండా, సో ఒకటి తర్వాత ఒకటి కొడతా ఉన్నప్పుడు ఊహించండి, కొట్టేటువంటి వారు అలసిపోతున్నారు. ఆయన అలా కొడతా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆ ఐరన్ బాల్స్ యేసుక్రీస్తు ప్రభు మీద, దేహం మీద పడుతున్నప్పుడు ఫస్ట్ బొబ్బలు వచ్చేస్తుంది. అది ఆ గుండె ఎప్పుడైతే పడుతూ ఉంటుందో బొబ్బలు వచ్చేస్తుంది. మళ్ళీ రెండోసారి ఇంకొక కొరడాతో కొడుతున్నప్పుడు ఆ ఐరన్ బాల్స్ ద్వారా బొబ్బలు వచ్చినాయి కదండి శరీరం మీద, ఆ బొబ్బలు పగిలిపోతాయి. ఆ బొబ్బలు చిరిగిపోయి సో మన శరీరంలో ఉన్నటువంటి ఎపిడెర్మిస్ అంటారు దీన్ని, వాస్తవానికి పై చర్మాన్ని ఎపిడెర్మిస్ అంటారు. డెర్మిస్లో ఉన్నటువంటి ఆ రక్త వెజల్స్, ఆ రక్తనాళాలు తగులుతున్నప్పుడు విస్తారమైన రక్తస్రావం అండి. ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. చాలామంది సిలువు శిక్షను అనుభవించేటువంటి వారు సిలువు మీద కూడా వెళ్ళనక్కర్లేదండి, వాళ్ళు కొరడా దెబ్బలకి చచ్చిపోతారు. అంత భయంకరమైనటువంటి దెబ్బలు అవి. రక్తస్రావం అయిపోద్ది. శరీరం అంతా కూడా ఆ గాలపు ముళ్ళు లాంటివి గుచ్చుకుని మళ్ళీ ఇలా తీస్తున్నప్పుడు మాంసపు ముద్దలు అక్కడ నిలబడినటువంటి వారి యొక్క ముఖాల మీద పడతా ఉంటాయి. చిన్న చిన్న మాంసపు ముద్దలు ఆ యొక్క కొడుతున్నటువంటి వారి మీద, చుట్టూ ఉన్నటువంటి వారి మీద పడతాయి. అంత భయంకరంగా యేసుక్రీస్తు ప్రభువుని హింసిస్తున్నారు. ఆయన ఎవరికైనా నేరం చేశాడు? ఎవరికైనా అన్యాయం చేశాడండి? ఆయన ఏమంటే గుడ్డోళ్ళు కళ్ళు పీకేశాడు ఆయన? లేకపోతే సరిగ్గా ఉన్నటువంటి వారి కాళ్ళను కుంటి కాళ్ళుగా చేసేసాడు ఆయన? లేకపోతే అనేకమంది చంపాడా? ఏ దోషం చేశాడు ఆయన?
అనేక మంది మేలే కదా చేశాడు. 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడే. అనేక మంది కళనిచ్చాడు. అనేక మంది పక్షవాయువు కలిగినటువంటి వారికి కాళ్ళనిచ్చాడు. అనేక మంది సత్యబోధలు చేసి అనేక మందిని సన్మార్గులు నడిపించాడు. వ్యభిచారుల్ని క్షమించాడు. మరణించిన వారిని సైతం లేపాడు. ఇంకా అనేక మందిని విడిపించిన యేసుక్రీస్తు ప్రభు అని అంత క్రూరాతి క్రూరంగా హింసిస్తూ ఉన్నప్పుడు ప్రజలకి వాస్తవానికి బరబ్బా కావాలా యేసు కావాలా అంటే బరబ్బాని విడిచిపెట్టండి, ఏసేను సిలువేయనని కోరుకున్నారండి వాళ్ళు. ఏ దోషం చేశాడు ఆయన? ఆయనలో ఏ దోషం లేదనే కదా ఆ యొక్క న్యాయస్థానంలో ఉన్నటువంటి పిలాతు కావచ్చు, హేరోదు కావచ్చు, ఈ నిరపరాధి యందు ఏ దోషం మాకు కనపట్లేదు, తీసుకెళ్ళిపోండి అని హేరోదు పిలాతుకు పంపించాడు. పిలాతు కూడా హేరోదుకి పంపించేశాడు ఆయన యొక్క కేసుని. ఎక్కడా కూడా దోషం లేనటువంటి ఆయన మీద అంత భయంకరమైనటువంటి సిలువ శిక్ష విధిస్తున్నారు. వాస్తవానికి సిలువ శిక్ష విధించేటప్పుడు తలకి ముళ్ళ కిరీటం పెట్టనక్కర్లేదండి. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కొన్ని రకాల శిక్షలు చేయనక్కర్లా. కానీ ఆ యొక్క భయంకరమైనటువంటి రాణువారు, ఆ మత పెద్దలు, వీళ్ళందరూ కూడా శాడిజం, ఏంటది పైశాచికత్వం అంటారు కదండి, దాన్ని ప్రభు మీద చూపించారండి. పైశాచికత్వం మనకు కూడా చిన్నప్పుడు ఆ పైశాచికత్వం ఉంటుందండి. ఆ తొండలను పట్టుకుని దానికి ఇంజక్షన్ చేయటాలు, ఆ తర్వాత ఒక రెక్క పురుగులను పట్టుకుని క్యాండిల్ దగ్గర తీసుకెళ్ళి దానికి గాలి చేయటాలు చిన్నప్పుడు అందరం చేస్తాం. ఈ శాడిజం అందరికీ ఉంటుంది. కొంతమంది పెద్ద అయినా సరే వదిలిపెట్టాం. ఏమంటే పెద్ద అయ్యేటప్పుడు కొంత శాడిజాలు పోతాయి. కానీ కొంతమందికి పెద్ద అయినా సరే భార్యని బాధిస్తూ ఎంతో ఆనందించేటువంటి మగవాళ్ళు లేకపోలేదు. ఆ భర్తను బాగా హింసిస్తూ అనుమానమైనటువంటి జబ్బు చేత బాగా బాధిస్తూ ఆనందించేటువంటి శాడిస్ట్ భార్యలు కూడా లేకపోలేదు. ఆ టైంలో కూడా అటువంటి శాడిజం కలిగినటువంటి వారు ప్రభువుని అంతగా హింసిస్తుంటే ప్రభు అంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ప్రేమ అవధులు లేనిటువంటి ప్రేమ అండి. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ అవధులు లేనిటువంటి ప్రేమ. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ సిలువలో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక నన్ను క్షమించండి. సో వారు ఇగ్నోరెన్స్తో చేస్తున్నారయ్యా, వారు తెలివి తక్కువతనంతో చేస్తున్నారు, అజ్ఞానంతో వారు చేస్తున్నారు, వారిని క్షమించండి అయ్యా. నిరపరాధి యొక్క రక్తం యొక్క ప్రతిఫలం వారి మీద ఉండకూడదయ్యా, వారిని క్షమించండి, వారిని రక్షించండి, వారి మీద ఏ విధమైనటువంటి శిక్ష రాకుండా కృప చూపించి అని ప్రభువు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజంగా మొదటి మాట ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యాలు ఏంటంటే, మొదటి మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనము క్షమాపణ హృదయాన్ని మనం కలిగి ఉండాలి. సో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఏం చేయాలి, ప్రేమించమన్నాడు. క్షమాపణ మనం కలిగి ఉండాలి. అందుని బట్టే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రార్థన నేర్పిస్తున్నాడు మనందరికీ కూడా. మత్తయి సువార్త 6:12 మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణస్తులను క్షమించుము. పరలోక ప్రార్థనలో దేవాదేవుడు చెప్తున్నాడు, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. ఈరోజున క్షమించటం అనేటువంటి మాట క్రైస్తవ్యం రెండు మాటల మీద ఉందండి. ఒకటి ఫర్గివ్నెస్, రెండోది లవ్, ప్రేమ, క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభు వారు క్షమాపణ ద్వారానే, ప్రేమ ద్వారానే ప్రపంచాన్ని జయించగలిగాడు. ప్రపంచంలో నెపోలియన్ బోనాపార్ట్ అనేటువంటి ఒక ఫ్రాన్స్ దేశ మిలిటరీ జనరల్ ఉన్నాడు. చాలా గొప్ప సైన్యాధ్యక్షుడు. ఆయన కత్తికి తిరుగుండదు, సముద్రాన్ని కూడా ఈదినటువంటి వాడు. అంత గొప్ప సైన్యాధ్యక్షుడు, ఫ్రాన్స్ దేశంలో సైన్యాధ్యక్షుడు గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు, ప్రతి రాజ్యం మీద కూడా విజయం సాధించాలనుకున్నాడు. కానీ ఈ వాస్ అనేబుల్. ఆ వ్యక్తి చేయలేకపోయాడు, ప్రపంచాన్ని జయించలేకపోయాడు నెపోలియన్ బోనాపార్ట్. కానీ ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకుంటాడు, యేసయ్య యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాడు, యేసయ్య యొక్క దైవత్వాన్ని తెలుసుకుని ఒక మాట అంటాడు, ఓ యేసయ్యా నువ్వే గొప్పోడువయ్యా. I want to conquer the entire world with my mightiness and sword, but I couldn't. But you conquered the world with a mighty weapons called love and forgiveness. నేనైతే ప్రపంచాన్ని నా కత్తి ద్వారా జయించాలనుకున్నానో, సో నేను జయించాలి. I couldn't conquer this world with my sword and with my mightiness, but you just conquered the entire world with love and forgiveness. నువ్వు ప్రేమ ద్వారా, క్షమాపణ ద్వారా ప్రపంచంలో అనేక మంది హృదయాల్ని గెలుచుకున్నావయ్యా. ఈరోజున సగానికి సగం పైగా జనాభాలో యేసుక్రీస్తు ప్రభు ఆరాధికులు అంటే ఆయన కత్తి పట్టుంటే ఎంతమందిని జయించుండేటువంటి వాడు కాదు. లేకపోతే ఆయన రివెంజ్ తీర్చుకునేటువంటి వ్యక్తి అయితే, ప్రతీకారాచలతో రగిలిపోయి ఆయన ప్రతీకారం తీర్చుకునేటువంటి వ్యక్తి అయితే ఇంతమంది ప్రభువుని వెంబడించేటువంటి వారు కాదు, ఇంతమంది దేవుడిని ఆరాధించేటువంటి వారు కాదు. కానీ ఆయన క్షమాపణ. ఈరోజు హీరో అంటే సినిమాలు చూపిస్తాయి, ఒక వ్యక్తి కొడితే తిరిగి ఆ వ్యక్తిని కొట్టడం, ఆ వ్యక్తిని అంటే మరలా 10 మాటలు అనటం, ఒక వ్యక్తి ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా చంపేస్తే మరలా కక్ష కట్టి సినిమా అంతా క్లైమాక్స్లో ఆ వ్యక్తిని చంపడమే సినిమా క్లైమాక్స్.
కానీ బైబిల్ గ్రంథం హీరో అంటే అలా చెప్పలేదు. ఒక వ్యక్తిని కొడితే మళ్ళా తిరిగి కొట్టేయడం హీరోయిజం కాదు. ఒక వ్యక్తి కొడితే మరలా ఐ లవ్ యూ అని చెప్పడం హీరోయిజం. ఒక వ్యక్తి కొడితే ఎడం చెంప మీద కొడితే కుడి చెంప తిప్పడం హీరోయిజం. ఒక వ్యక్తి బాగా బాధించి శిలువ రక్తాలు వచ్చి కొడుతున్నా సరే వారిని క్షమించడం హీరోయిజం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరిగింది. మనం కూడా ఈ ప్రత్యేకమైన సమయంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా క్షమిద్దాం. ఒకవేళ ఈ ప్రాంతానికి వచ్చి నీవు నీ భార్యని క్షమించలేకపోతున్నామేమో, ఆమె ఏదో తప్పిదం చేసింది, ఆమె ఏదో నీకు నచ్చిన పని చేసింది, జీవితాంతం ఆమెను అలాగే చూస్తూ క్షమించకుండా ఉంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కెన్ యూ ఫర్గివ్ యువర్ వైఫ్? నీ భార్యను క్షమించగలుగుతావా? కెన్ యూ ఫర్గివ్ యువర్ హస్బెండ్? నీ హస్బెండ్ని క్షమించగలుగుతావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరినో క్షమించలేకపోతున్నావు. సంఘంలో ఏక సంఘం అని చెప్పుకుంటున్నాం, ఒకే రక్తం చేత కడగబడ్డామని చెప్తున్నాం. సో సంఘంలో తోటి సహోదరుని క్షమించలేకపోతున్నావా? తోటి విశ్వాసాన్ని క్షమించలేకపోతున్నావా? ఇంక నువ్వు శత్రువుని ఏం క్షమించగలుగుతావు? ఇంకా దేవుని మనసు నీళ్ళు ఎలా ఉంది? అంటంలో ప్రాణం ఉండగా వాడిని మాత్రం క్షమించనండి. ఎవరైనా క్షమిస్తానేమో కానీ వాడిని మాత్రం క్షమించను. నాకెంత అపకారం చేశారో తెలుసా? నాకెంత కీడు చేశారో తెలుసా? నా పేరుని ఎంత బజారు పాలు చేశారో తెలుసా? వారిని క్షమించనండి. వారు అంతం నేను చూడాలా, వారు పాడైపోవడం నేను చూడాలా, వాళ్ళ పిల్లలు పురుగులు పడి చచ్చిపోవడం నేను చూడాలని చెప్పి క్షమాపణ లేకుండా జీవిస్తున్నావా? వాళ్ళకి క్షమించలేదు, వీళ్ళకి క్షమించలేదు అంటావు. నువ్వు క్షమిస్తున్నావా? ప్రభువు నుంచి ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున మనం నేర్చుకోవాలా, నన్ను క్షమించడం నేర్చుకోవాలా. దేవుడు అదే అంటున్నాడు, నేను ఏ విధంగా క్షమించాను మీరు కూడా క్షమించండి. మీరు ఒకవేళ క్షమించడం నేర్చుకోలేదా, నేను మీ పాపాలను క్షమించను. ఏమైపోతాం? ప్రభు మన పాపాలు క్షమించకపోతే నరకంలో పడి కావాల్సి వస్తుంది. మనల్నేమో ప్రభు క్షమించారు. అడిగినప్పుడల్లా ప్రభువా క్షమాపణ, ప్రభువా జస్ట్ ఫర్గివ్ మీ లార్డ్, ఈ నేరం చేసిన క్షమించండి అని చెప్పి ప్రభు బలదరికి వచ్చినప్పుడు క్షమాపణ అడుగుతావు. కానీ నీ సహోదరుని క్షమించలేవు, ఆ తర్వాత నీ సహోదరుని క్షమించలేవు, నువ్వు భార్యని క్షమించలేవు, భర్తను క్షమించలేవు. ఈరోజున యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతూ క్షమాపణ హృదయాన్ని కలిగి ఉండండి. గ్రాహం స్టైన్స్ గురించి మనందరికీ తెలుసు. గ్రాహం స్టైన్స్ ఆస్ట్రేలియాలో అతడు దేవుని స్వార్థ సేవ చేసిన అనాగరికులు అండి వాళ్ళు. ఒరిస్సా రాష్ట్రంలో కందమాల్ అంటే డిస్ట్రిక్ట్. నేను వెళ్ళాను ఆ ప్రాంతానికి. వాళ్ళకి చదువు లేదు, సంధ్య లేదు. అనాగరికులైనటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి వారికి చదువు చెప్పి, కుష్ఠరోగులకు గాయాలు కడిగి, వారికి ఆహారం పెట్టి, వారికి ఏమండి కంటి నిండా నిద్రించి చక్కగా వారిని పోషిస్తున్నాడు. పిల్లలకి చదువు చెప్తూ, వారికి కడుపు నిండా ఆహారం పెడుతూ చక్కగా పోషిస్తుంటే గిట్టనోళ్ళు యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఈ మతాన్ని ఆస్ట్రేలియా నుంచి వచ్చి మత ప్రచారం చేస్తాడని ప్రేమ అర్థం చేసుకోలేక ఆ వ్యక్తిని ఒక పరిచర్య చూసుకుని, ఒక మీటింగ్ చూసుకుని మళ్ళీ తన ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ జీప్లో 2 పిల్లలు ఉన్నారండి. అప్పుడే సెలవు కనిచ్చారు. తండ్రి దగ్గరికి వచ్చి ఆ తండ్రితో పాటు పరిచర్య చేద్దామని వచ్చారు. ఈ 5 చూస్తున్నారు కదండి. ఆ పాప తల్లితో ఆస్ట్రేలియాలో ఉంది. ఆ 2 చిన్న పిల్లలండి తండ్రితో ఉండాలా, తండ్రితో ఆ ప్రేమను అనిపించాలని వచ్చారండి. వచ్చిన తర్వాత వాళ్ళని కూడా తీసుకెళ్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది క్రిస్టియన్ ఫెనటిక్స్ అంటే క్రైస్తవ విరోధులు ఆ యొక్క జీప్ని ఏం చేశారంటే అటకాయించి బయటికి లాగి కర్రలతో కొట్టి మరలా జీప్లో వేసి పెట్రోల్ వెలిగించి ఆ జీప్ని కాల్చేశారండి. ఆ చిన్న పిల్లలు ఏడుస్తున్నారు, అంకుల్ మేమేం తప్పు చేస్తాం, మమ్మల్ని బయటికి తీసుకురండి, ఈ అగ్ని ఈ యొక్క కాలిపోతా ఉన్నప్పుడు శరీరం కాలిపోతున్నా అరుస్తున్నారు, రక్షించండి సేవ్ మీ అని అరుస్తుంటే బయటికి కూడా రాకుండా ఆ పిల్లల్ని కూడా లోపలికి తోసేసి ఆ పెట్రోల్ మంటల్లో వాళ్ళని కాల్చేశారండి. కాల్చిన తర్వాత కాసేపటికి అర్థమైపోయింది తండ్రికి, ఎంత ప్రయాసపడినా బయటికి రాలేమని చెప్పి ఆ 2 పిల్లల్ని 2 చేతులకి ఇలా 2 వచ్చి ఈ జబ్బు మీద ఒక అబ్బాయి, ఈ జబ్బు మీద ఒక అబ్బాయి వచ్చి ఇలా వాలితే వాడిని నిమురుతూ మనం దేవుని రాజ్యానికి వెళ్ళబోతున్నారా, దేవుని సందులో యుగాలు మనం ఉండబోతున్నాం, అందులో కొద్దిగా ఓర్చుకోండి అని తండ్రి వారిని సముదాయిస్తూ అలా వారు తుది శ్వాస విడిచిపెడితే ఎప్పుడైతే ఒక విలేకరి వారిని ఫోటో తీశారండి, తీస్తే వారి కాలిపోయిన దృశ్యం చూస్తుంటే తండ్రి ఇలా ఉన్నాడు నిలువుకర్రలాగా, అటుపక్క ఉన్నటువంటి వారు ఆ పిల్లలు ఒక అడ్డుకర్రలా సిలువాకారంలో ఆ యొక్క 3 కనిపించేటప్పటికి ప్రపంచం అవాక్ అయిపోయారు. నిజంగా యేసయ్య కొరకు నిజంగా వీరింత ప్రయాసపడ్డారు. దేవుని సువార్త ప్రకటించడం కొరకు దేశం కాని దేశం నుంచి వచ్చాడు, కుటుంబాన్ని ప్రక్కన పెట్టాడు, బంధువులను ప్రక్కన పెట్టాడు, సరిగ్గా నిద్ర ఉండదు, సరిగ్గా ఆహారం ఉండదు. ఆ యొక్క కుష్ఠరోగుల్ని అండి, భారతదేశంలో కుష్ఠరోగులు పక్కన ఎవరిని కూర్చుంటాడండి? కుష్ఠరోగి షేక్ హ్యాండ్ ఇస్తారా? కుష్ఠరోగి అని తెలియగానే ఒక 4 గింతలు, ఒక 4 అడుగులు వెనక్కి వెళ్ళిపోతారే. సో అలాంటి భారతదేశంలో ఎక్కడి నుంచో వచ్చి కుష్ఠరోగులతో కలిసి జీవించి,
కుష్ఠరోగులతో గాయాలు కడిగి కుష్ఠరోగులకి ఆహారం తినిపిస్తూ వారికి అంత సేవ చేస్తున్నటువంటి అక్కడ చంపాలనేటువంటి ఆలోచన వాడికి ఎలా వచ్చిందంటారు? మత మౌఢ్యం చేస్తే ఈ విషయాన్ని ఆస్ట్రేలియాలో గ్రేమ్ స్టెన్స్ యొక్క భార్య ఉన్నారండి. గ్రేమ్ స్టెన్స్ యొక్క భార్య, ఆమెకు ఈ విషయాన్ని వెంటనే ఫ్యాక్స్ మెసేజ్ ద్వారా వెళ్ళింది. ఎలాంటి అపకారం జరిగింది, ఇలా కాలిపోయారు మీ భర్త, 2 పిల్లలు కాలిపోయారు అన్నప్పుడు ఆమె వెంటనే ఇండియన్ ప్రెసిడెంట్కి ఒక మెసేజ్ పంపించింది. ఏమనంటే, నా భర్తను నా పిల్లలను అత్యంత కిరాతకంగా, క్రూరాత్మకంగా, బ్రూటల్ మర్డర్, ఇది వాటినే చెప్పాలంటే రూత్లెస్ మర్డర్, ఇలాంటి మర్డర్ చేసినటువంటి వారిని నేను మనసారా క్షమిస్తున్నాను. వారి మీదకి ఏ కేసులు నేను పెట్టట్లేదు. వారు మార్పు చెందాలని, వారు ప్రభు ద్వారా రక్షణ పొందాలని నేను కోరుకుంటా ఉన్నాను. వారి మీద ఏ చర్యలు తీసుకోవద్దు. వారు నేను మనసారా క్రీస్తు ప్రేమను బట్టి క్షమిస్తున్నాను అని ఆ యొక్క గ్లాడీస్ అనేటువంటి ఆమె చెప్పడం ప్రపంచం నివ్వెరపోయారండి. ప్రపంచం ఆశ్చర్యపోయారు. ఇంత ప్రేమ, ఇంత క్షమాపణ. ఆ విషయం తెలియగానే మనం ఎలాగ అంటాం తెలుసా? ఆడు బతకూడదండి, ఆడు అంత క్రూరాత్మ, చిన్నపిల్లని కూడా చూడకుండా చంపేస్తాడా? వాడిని నడి రోడ్డు మీదకి లాగి ఊరేసేస్తాడు సార్. అప్పుడే నా భర్త ఆత్మకు, నా పిల్లల ఆత్మకు శాంతి కలుగుతుందని మాట్లాడతాం. కానీ ఆ మాతృమూర్తి అండి, దేవుని మనసు కలిగినటువంటి ఆమె శత్రువును కూడా ప్రేమించగలిగింది. రోజున ఆ ప్రేమ మనలో ఎప్పుడు వస్తుంది? ఆ ప్రేమను అలాగ ఆ క్షమాపణ పొందుకునేటువంటి ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీకి మనం ఎప్పుడు వెళ్తాం? ఆత్మీయ ఆ గుణ లక్షణాలకు ఎప్పుడు వెళ్తాం? మనకి పంతం, మనకి ఇగో, వాళ్ళు అంటారా, లేకపోతే నా భార్య అంటదా, నా భర్త అంటాడా, వాళ్ళు నన్ను అంటారని చెప్పి మన జీవితంలో ఆ అహానికి పోయి దేవునికి దూరం అయిపోతున్నామో ఆలోచన చేస్తున్నావా? ఆలోచన చేయండి. ఒకవేళ దేవుని పరిచయలో ఉన్నటువంటి వాలంటీర్స్ అయినా సరే, లేకపోతే దేవుని సేవకులైనా సరే, ఆ వర్చ్యూని మనం నేర్చుకోవాలి. క్షమాపణ బుద్ధిని కలిగినటువంటి వారినే దేవుడు దీవిస్తాడు, వారినే దేవుడు లక్ష్య పెడతాడు. యేసు ప్రభు నేర్పించింది అదే, క్షమించటం. అంత మాత్రమే కాకుండా ఆయన అంటాడు, శత్రువును కూడా ప్రేమించాలా. క్రైస్తవ్యం బోధించేటువంటి ఒక వ్యక్తి నిన్ను ఎడం చెంప మీద కొడితే కుడి చెంప కూడా తిప్పు, లేకపోతే కుడి చెంప మీద కొడితే ఎడం చెంప కూడా తిప్పు. అది తద్వారా నువ్వు దేవుని నామను మహింపరుస్తావు. అందుబట్టి కొద్దిగా ఓర్చుకో, సహనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వందించుకున్న దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అందుని బట్టి దేవుడు అంటున్నాడు, క్షమించడం నేర్చుకోవాలి. శత్రువును కూడా మనం క్షమించాలి, శత్రువుల కోసం మనం ప్రార్థన చేయాలి. అది దేవుడు చెబుతున్నటువంటి గొప్ప పాఠము. నిజంగా యెహోవా ఇశ్రాయేలు చేస్తున్నటువంటి కోపం, ఇశ్రాయేలు చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి దేవుని యొక్క కోపం రగులుకుందండి. వారు దేవుని తిరుగుబాటు చేస్తున్నారు, విగ్రహారం చేస్తున్నారు. నేను నిజంగా మాటికి దేవునికి కోపం రగిలింపజేస్తుంటే ఒక సందర్భంలో దేవాదేవుడు తాపకరమైన సర్పాలని ఇశ్రాయేల్ మధ్యకి పంపించినప్పుడు నిజంగా ఆ తాపకరమైన సర్పాలు, ఆ పాయిజనస్ స్నేక్స్ ఏం చేస్తున్నాయంటే ఇశ్రాయేల్ కాటేస్తున్నప్పుడు కొంతమంది ఇశ్రాయేల్కి మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవునికి మొరపెట్టండి అయ్యా, క్షమించమని అడగండి అయ్యా, మేము తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి అని అంటే దేవాదేవుడు ఒక ప్రణాళికనిచ్చాడు మోషేకి. మోషే ఒక ఇత్తడి సర్పాన్ని నువ్వు తయారు చేయ, ఇత్తడి సర్పాన్ని ఆ పాళెంలో లేకపోతే ఆ కొండ మీద నిలబెట్టు. ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని తీక్షణంగా చూస్తారో వారు రక్షించబడతారు. ఆ ఇత్తడి సర్పం దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిందని వారు ఎప్పుడైతే తీక్షణంగా చూసి దాని మీద విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు, వారు కాపాడబడతారు అన్నప్పుడు వారు వచ్చి క్షమాపణ బుద్ధితో ఇత్తడి సర్పాన్ని చూశారు. ఆ ఇత్తడి సర్పం వారికి క్షమాపణ ఇచ్చింది. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఆ ఇత్తడి సర్పమే సిలువ. హల్లెలూయా. ఆ ఇత్తడి సర్పమే సిలువ. ఆ ఇత్తడి సర్పం సిలువకు సాదృశ్యం. సిలువ దగ్గరికి వచ్చి ఎవరిని వచ్చి క్షమాపణ అడిగితే యేసుక్రీస్తు ప్రభువు క్షమిస్తాడు. మీలో చాలామంది నెల్సన్ మండేలా తెలుసు. 17 years ఆ వ్యక్తి జైల్లో ఉన్నాడండి. నల్ల జాతీయులకి మధ్య తెల్ల జాతులు సౌత్ ఆఫ్రికాలో ఆ వ్యక్తి ఎంతో పోరాటం చేశాడు. ఒక సందర్భంలో ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పార్టీ ఇస్తాడండి. ఒక పార్టీలో అనేక మంది వస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి కూడా ఆ ప్రాంతానికి వచ్చి ఆ పార్టీలో నిజంగా భయపడతా ఉంటాడు. ఆ పార్టీలో ఆ యొక్క నెల్సన్ మండేలా ఆ సమక్షంలో కూర్చోడానికి భయపడుతున్నటువంటి టైంలో ఆ వ్యక్తిని నెల్సన్ మండేలా దగ్గరికి పిలిచి కౌగిలించుకుని, నిజంగా నువ్వేం భయపడనక్కర్లేదు, నేను మనసారా క్షమిస్తున్నాను అని ఆ వ్యక్తిని క్షమిస్తాడు. ఎవరు ఆ వ్యక్తిని ఆలోచన చేస్తే నెల్సన్ మండేలా సుమారుగా 17 years జైల్లో ఉన్నాడండి. అంటే ఏదో నేరం చేసి కాదు, ఏదో హత్య చేసి కాదు, కానీ ఆ వ్యక్తి స్వాతంత్రం కొరకు పోరాడి జైల్లో ఉన్నప్పుడు ఆ జైలర్ ఉన్నాడే, ఆ సెంట్రీ జైలరు దగ్గరికి వచ్చి భయంకరంగా హింసిస్తుండేటువంటి వాడండి. ఆ టైంలో దాహం వేస్తుంది,
అని అంటే ఐఎమ్ వెరీ సారీ టు సే, ఆ వ్యక్తి అట నీటికి బదులుగా తన యూరిన్ తన నోటి మీద పోసేవాడట, తన నోటి మీద పోసేవాడు. అప్పుడు నెల్సన్ మండేలా ఒక పుస్తకంలో రాస్తాడు, నేను నా తల్లి పాలు కంటే ఆ జైలర్ యొక్క యూరినే ఆ వచ్చే ఎక్కువ సార్లు తాగాను అని అంటాడు. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నెల్సన్ మండే పక్కకు వచ్చింది ఎవరంటే ఆ జైలర్. వస్తే కౌగిలించుకుని నేను మనసారా క్షమిస్తున్నానయ్యా, యేసుక్రీస్తు ప్రభు ప్రేమను బట్టి మనసారా క్షమిస్తానన్నాడు నెల్సన్ మండేలా. అందుని బట్టేనేమో సౌత్ ఆఫ్రికాకి ఏం తీసుకురాగలిగాడు. ఏదైనా కుటుంబాలు వర్ధిల్లాలంటే, కుటుంబాలు ఆశించబడాలంటే క్షమించకపోతే కుటుంబాలు నిలబడవండి, క్షమాపణ లేకపోతే కుటుంబాలు జీవితాలు స్థిరపడవు. మహాత్మా గాంధీ కూడా భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభు నేర్పినటువంటి ఆ క్షమాపణ మనస్సు, యేసు ప్రభు నేర్పిన సాత్వికమే భారతదేశానికి స్వాతంత్రం తీసుకురాగలిగింది. ఈ రోజున మొదటి వర్డ్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము శత్రువుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి, ఆ తర్వాత క్షమించడం నేర్చుకోవాలి, హింసించు వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.